ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఉమెన్స్ టీం మీద ఇండియా ఉమెన్స్ టీం ఒక డామినేటింగ్ వేలో గెలిచారు. ఏకంగా 62 పరుగుల భారీ మార్జిన్తో పాకిస్తాన్ ఉమెన్స్ టీం పైన ఇండియా టీం తమ వరల్డ్ కప్ క్యాంపెయిన్లో ఫస్ట్ విక్టరీని నమోదు చేశారు. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్టార్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే బ్యాటింగ్లో స్మృతి మందన హాఫ్ సెంచరీ మరియు బౌలింగ్లో చూసుకుంటే దీప్తి శర్మ యొక్క 5 వికెట్ హాల్ ఇండియా నుండి టాప్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. మ్యాచ్లో ఎటు చూసినా కూడా టీమిండియా డామినెన్స్ ఎక్కువగా కనిపించింది. పాకిస్తాన్కి ఏమాత్రం కూడా ఛాన్స్ ఇవ్వలేదు. మ్యాచ్లోనికి వస్తే ఇండియా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. స్టార్టింగ్ ఓవర్స్లోనే 2 వికెట్స్ పడడంతో టీమిండియా బ్యాటింగ్లో స్టార్టింగ్లో కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. కానీ స్మృతి మందాన మరియు హర్మన్ప్రీత్ కౌర్ అద్భుతమైన 90 రన్స్ పార్ట్నర్షిప్తో టీమ్ స్కోర్ని బాగా పెంచారు. స్మృతి మందాన అయితే చాలా అద్భుతమైన బ్యాటింగ్తో సూపర్ హాఫ్ సెంచరీ చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా ఒక 30+ రన్స్ బాగా చేసింది. ఇంకా టీమిండియా బ్యాటింగ్లో ఫినిషింగ్ వస్తే రిచా ఘోష్ మరొకసారి తన పవర్ హిట్టింగ్తో టీమ్ స్కోర్ను 170 వరకు తీసుకెళ్లింది. పాకిస్తాన్కు మొత్తంగా 171 రన్స్ టార్గెట్ ఇచ్చారు. పాకిస్తాన్ టీం బ్యాటింగ్ చూసుకుంటే స్టార్టింగ్లో వాళ్ళ ఓపెనర్స్ కొద్దిగా స్టడీగా ఆడిన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయారు. దీప్తి శర్మ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసి టీమిండియాని గేమ్లోకి తీసుకొచ్చింది. అలాగే శ్రీచరణి కూడా 3 వికెట్స్ తీసింది. సో ఈ విధంగా టీమిండియా టీం కూడా మెన్స్ టీం లాగానే ఉమెన్స్ టీం కూడా తమ అద్భుతమైన డామినేషన్ను కొనసాగించి ఈ ఉమెన్స్ టీం T20 వరల్డ్ కప్లో తమ ఫస్ట్ విన్ని నమోదు చేశారు. ఈ వరల్డ్ కప్లో మన ఇండియా ఉమెన్స్ టీం నెక్స్ట్ మ్యాచ్ను జూన్ 17వ తేదీన నెదర్లాండ్స్ టీంతో ఆడబోతున్నారు. సో ఇలాంటి స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ మరియు క్రికెట్ అప్డేట్స్ మరియు